ప్రదక్షిణను మనం శాస్త్రీయంగా పరిశీలించినట్లయితే ప్రదక్షిణ అన్నది ఎడమ వైపు నుంచి సాగిస్తాం, అంటే క్లాక్ వైజ్. మన శరీరంలో హృదయం ఎడమ వైపునే ఉంటుంది. అందువల్ల మనం ప్రదక్షిణ ఎప్పుడు ప్రారంభించినా ఎడమ వైపు నుంచే ప్రారంభిస్తాం. భూమి కూడా శక్తి వలయం. ఇది జియో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ కలిగి ఉంటుంది. భూమి అయస్కాంత ప్రభావం కలిగి ఉంటుంది. అంటే భూమి ఎల్లప్పుడూ ఒక శక్తిని ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు ప్రవహింపజేస్తూ ఉంటుంది. ఒక శక్తి ప్రవాహం అన్నది ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మన శరీరం కూడా భూమికి సమానంగా ఉత్తరం వైపు నుంచే ప్రదక్షిణను చేసినట్లయితే ఎటువంటి ప్రతికూలతలు లేకుండా మన శరీరం కూడా భూమికి సమాంతరంగా సమన్వయమవుతుంది. తద్వారా మన శరీరం, మెదడు సమతుల్యంగా ఉంటుంది. కాబట్టి ప్రదక్షిణ అన్నది ఎడం వైపు నుంచి కొనసాగిస్తే మనకు ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది. మన గుండె పైన స్ట్రెస్ పడదు. నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ప్రదక్షిణ పరోక్షంగా మనకు చిరు వ్యాయామం లాంటిదే. దీని ద్వారా జీర్ణశక్తి మెరుగవుతుంది. శ్వాస ప్రక్రియ కూడా సరిచేయబడుతుంది. ఇక ఆలయం సహజ సిద్ధంగానే ఒక పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ మనకు దేవాలయం ద్వారా మన శరీరంలోకి ప్రవహించే అవకాశం ఈ ప్రదక్షిణ ద్వారానే కలుగుతుంది. ఈ ప్రదక్షిణ అన్నది ఆధ్యాత్మికంగా మనకు శరణాగతిని సూచిస్తుంది. శాస్త్రీయంగా చూసినట్లయితే శరీరానికి ఒక వ్యాయామంలా పనిచేసి శరీర శుద్ధికి, మానసిక ప్రశాంతతకు మేలు చేస్తుంది ఈ ప్రదక్షిణం. ఇవే ప్రదక్షిణలో ఉండే ఆధ్యాత్మిక శాస్త్రీయ రహస్యాలు. నిన్నటి మేధస్సు నేటి ప్రేరణతో కొనసాగే మరిన్ని అంశాల కోసం ఫాలో కండి మహర్షి టాక్స్. మీ ఆర్కే కొత్తకోటతో.